హిందూ బంధువులకందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మన హిందువులని, హిందూ కుటుంబాలని కాపాడుకునే కార్యక్రమంలో భాగంగా ఏదైతే మన భాగ్యనగర్ లో ధర్మ రక్షణ సభ కార్యక్రమాన్ని బాలాపూర్ లో గణేష్ చౌక్ లో రేపు అనగా 24వ తేదీ 2 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ యొక్క భాగ్యనగర్ లో ఉన్నటువంటి యావత్ హిందూ కుటుంబాలన్నీ కూడా కులాలకు, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని మన యొక్క హిందువుల యొక్క ఐక్యతని తెలియజేయాలని చెప్పేసి ఒక సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. మిత్రులారా, మరి ముఖ్యంగా ఏదైతే రోహింగ్యాలు కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, భారతదేశంలో అక్రమంగా చొరబడి భారతదేశంలో అత్యధికంగా షెల్టర్ పొందుతున్నటువంటి వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారు అంటే అది కేవలం హైదరాబాద్ లో మాత్రమే అని చెప్పేసి మనం అందరం కూడా గ్రహించాలి. మనం మేల్కోకపోతే భవిష్యత్ తరాల్లో మన యొక్క భవిష్యత్ తరాన్ని మనము విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నంలో ఈ యొక్క రోహింగ్యాలు కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ లో వ్యక్తులు కావచ్చు కీలక పాత్ర పోషించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులని తరిమి కొట్టే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి గొప్ప కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరం కూడా పాల్గొని రాజకీయాలకు తావు లేకుండా మనం అందరం కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ముఖ్యంగా గమనించినట్లయితే ఏదైతే బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లో అక్రమ చొరబాటుదారులని ఆ రోజు ఆహ్వానించారు కాబట్టే ఈ రోజు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మన యొక్క బెంగాల్లో మన యొక్క కార్యకర్తలను కావచ్చు, లేకపోతే మన యొక్క హిందూ సోదరులను కావచ్చు, హిందూ కుటుంబాలను కావచ్చు ఊచకోత కోస్తున్నా కూడా మనము వారిని అరికట్టలేకపోతున్నాం. అదేవిధంగా ఏదైతే రోహింగ్యా ముస్లింలు కావచ్చు వారికి అయ్యో పాపం అని చెప్పేసి కొన్ని రాష్ట్రాలు షెల్టర్ ఇచ్చినందుకు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇండ్లన్నీ అమ్ముకొని వారి యొక్క సొంత స్థలాలను వదిలి సైతం వెళ్లిపోవాల్సినటువంటి దుస్థితికి ఈ రోజు చేరుకోవడం జరిగింది. అదే దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీలో రాబోతా ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం మేల్కోకపోతే మనం కూడా రాబోయే రోజులలో దేహి అని చెప్పేసి ఈ యొక్క నాయకులను కావచ్చు, ఈ యొక్క రోహింగ్యాలను కావచ్చు అడుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి తెలంగాణ హిందువులందరూ కూడా జాగృతం కావాలి. మన యొక్క భాగ్యనగర్ లో ఉన్నటువంటి ఆ అక్రమ చొరబాటుదారులని తరిమి కొట్టాలంటే ఈ యొక్క సభ ద్వారా మనం మన యొక్క సంకల్పం అనేది తీసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా రాజకీయాలకు తావు లేకుండా, రాజకీయాలకు కులాలకు అతీతంగా ప్రతి హిందూ కూడా నీ యొక్క భవిష్యత్ కోసం, నీ యొక్క కుటుంబ భవిష్యత్ కోసం, నీ యొక్క పిల్లల భవిష్యత్ కోసం నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ రేపు అనగా 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మన యొక్క గణేష్ చౌక్ బాలాపూర్ లో నిర్వహిస్తున్నటువంటి సభని భారీ స్థాయిలో విజయవంతం చేసి హిందువుల యొక్క ఐక్యతని చాటుకుందామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.